హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో పైథాన్ గ్లోబల్ కీవర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైథాన్ గ్లోబల్ కీవర్డ్ c=1 అనే గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నా. డెఫ్ యాడ్ ప్రింట్ ఆఫ్ సిని ప్రింట్ చేస్తున్నా అండ్ ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏం డిస్ప్లే అవుతుంది. సో సి అనేది గ్లోబల్ వేరియబుల్ కదా, ఈ గ్లోబల్ వేరియబుల్ని ఇన్సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ నుంచి యాక్సెస్ చేయగలము అని చెప్పాను కదా. సో అవుట్పుట్లో 1 అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఇలా కాకుండా సపోజ్ c=1 డిఫైన్ యాడ్ అనే ఫంక్షన్ లోపల మనం ఈ గ్లోబల్ వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేయాలి అనుకుంటున్నాం అనుకో. c=c+2 ప్రింట్ సి అండ్ ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ అవుట్పుట్లో మనకి ఎర్రర్ వస్తుంది, అన్బౌండ్ లోకల్ ఎర్రర్. ఎందుకంటే ఈ గ్లోబల్ వేరియబుల్స్ని మనం ఫంక్షన్ లోపల ఓన్లీ యాక్సెస్ మాత్రమే చేయగలం. సో ఇక్కడ నేను మాడిఫై చేయాలి అనుకుంటున్నాను. సో ఆ టైంలో ఎర్రర్ అనేది వస్తుంది. సో మనం మాడిఫికేషన్ అనేది చేయలేము. సో ఈ గ్లోబల్ వేరియబుల్స్ కెనాట్ బి మాడిఫైడ్ ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికే మనం గ్లోబల్ కీవర్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు పైథాన్లో. c=1 డిఫైన్ యాడ్ అనే ఫంక్షన్ లోపల గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేసి గ్లోబల్ సి అనేది యూజ్ చేశాను. సో ఎప్పుడైతే ఈ గ్లోబల్ అనే కీవర్డ్ యూజ్ చేసామో ఈ సి అనే వేరియబుల్ దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ గ్లోబల్ వేరియబుల్లో సిలో వాల్యూ 1 అని ఉంది కదా. c=c+2 అయినప్పుడు ఈ 1+2 అంతా 3 కదా. సిని ప్రింట్ చేస్తున్నా అండ్ యాడ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో ఇక్కడ అవుట్పుట్లో 3 అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇలాగా ఎప్పుడైతే ఈ గ్లోబల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామో ఈ వేరియబుల్ అనేది సేమ్ ఈ గ్లోబల్ ఏదైనా వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్కి రిప్రజెంట్ చేస్తుంది. సో కాబట్టి ఇలా గ్లోబల్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం గ్లోబల్ వేరియబుల్స్ని మాడిఫై చేయొచ్చు, ఆ వాల్యూని చేంజ్ చేయొచ్చు. బట్ గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేయకపోతే ఇక్కడ c=c+2. సో ఈ పైథాన్ దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుందంటే, సో మనం లోకల్లో ఈ c+2 ఉంది కదా, ఈ సిని లోకల్ వేరియబుల్ లాగా కన్సిడర్ చేస్తుంది. బట్ లోకల్ వేరియబుల్ ఇక్కడ పైన ఎక్కడ డిఫైన్ చేయలేదు కదా ఈ ఫంక్షన్ లోపల. సో కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో ఇలా ఈ వేరియబుల్ని వాల్యూస్ని చేంజ్ చేయడం కోసం మనం గ్లోబల్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాము. సో ఇక్కడ గ్లోబల్ సి కదా, ఒకవేళ సి అనే వాల్యూ ఈ ఫంక్షన్స్ బయట ఉంటే ఆ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఒకవేళ బయట ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ వేరియబుల్స్ లేకపోయినా కానీ గ్లోబల్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు మనం ఈ ఫంక్షన్ లోపల నుంచి. సో అందుకనే గ్లోబల్ కీవర్డ్ allows us to modify the variable outside of the current scope. సో ఇక్కడ కరెంట్ స్కోప్ ఏంటిది, ఈ లోకల్ స్కోప్ నుంచి మనం వేరియబుల్ని మాడిఫై చేస్తున్నాం. సో అందుకని గ్లోబల్ కీవర్డ్ allows us to modify the variable outside of the current scope. సో ఈ గ్లోబల్ వేరియబుల్ని గ్లోబల్ స్కోప్ నుంచి కాకుండా లోకల్ స్కోప్లో మనం ఇక్కడ మాడిఫై చేస్తున్నాం. సో కాబట్టి ఈ డెఫినేషన్ అనేది వచ్చింది. అండ్ దీని ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ గ్లోబల్ వేరియబుల్ అండ్ మేక్ చేంజెస్ సో ఇక్కడ ఎలాగైతే చేంజెస్ చేసామో ఈ చేంజెస్ అయినా చేయొచ్చు, లేదా గ్లోబల్ వేరియబుల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. సో ఇన్సైడ్ మనం నార్మల్గా ఒక ఫంక్షన్ లోపల ఏమైనా వేరియబుల్స్ క్రియేట్ చేస్తే అవి లోకల్ వేరియబుల్స్ అవుతాయి కదా. బట్ అవి గ్లోబల్ వేరియబుల్స్ అవ్వాలి అనుకుంటే ఆ టైంలో గ్లోబల్ కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఈ గ్లోబల్ కీవర్డ్ అనేది నెస్టెడ్ ఫంక్షన్స్ లోపల కూడా యూజ్ చేయొచ్చు. c=1 అనే వేరియబుల్ క్రియేట్ చేసి డిఫైన్ యాడ్ అనే ఫంక్షన్ లోపల గ్లోబల్ సి అనేది ఇచ్చాను కదా. సో ఇది ఇలాగ నార్మల్ ఫంక్షన్ లోపల మనం గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేస్తాము.
అండ్ అలాగే నెస్టెడ్ ఫంక్షన్స్ లోపల కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ define outer function num ఈక్వల్ టు 20. సో ఈ నమ్ అనే వేరియబుల్ ఏమవుతుంది, ఈ అవుటర్ ఫంక్షన్కి లోకల్ వేరియబుల్ అవుతుంది. డిఫైన్ ఇన్నర్ ఫంక్షన్ గ్లోబల్ నమ్ ఈక్వల్ టు 25. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్లోబల్ అనే కీవర్డ్ యూజ్ చేసామో ఇది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. సో అన్ని ఫంక్షన్స్ బయట నంబర్ అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఎలా అవుతుందో సో సేమ్ ఆ వేరియబుల్ అవుతుంది. అన్ని ఫంక్షన్స్ బయట ఆ వేరియబుల్ని డిక్లేర్ చేసినట్టు అనమాట. సో ఇక్కడ కమెంట్ చేస్తున్నా నమ్ ఈక్వల్ టు 25. సో ఈ లైన్కి రాసినట్టు అనమాట ఇక్కడ దీని యొక్క మీనింగ్. నమ్ ఈక్వల్ టు 25 అండ్ ఇన్నర్ ఫంక్షన్ బయట ప్రింట్ ఆఫ్ బిఫోర్ కాలింగ్ ఇన్నర్ నంబర్ని ప్రింట్ చేస్తున్నా అండ్ ఇన్నర్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా అండ్ ఆఫ్టర్ కాలింగ్ ఇన్నర్ ఫంక్షన్ నమ్ అనే వేరియబుల్ని మళ్ళీ ప్రింట్ చేస్తున్నా అండ్ బయట అవుటర్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా ప్రింట్ ఆఫ్ అవుట్ సైడ్ బాత్ అవుటర్ ఫంక్షన్ అవుటర్ కామా ఇన్నర్ ఈ నమ్ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ నమ్ ఈక్వల్ టు 20 అనే వేరియబుల్ ఈ అవుటర్ ఫంక్షన్కి లోకల్ వేరియబుల్ అవుతుంది అండ్ అలాగే ఈ వేరియబుల్ అనేది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. సో ఫస్ట్ ఈ అవుటర్ ఫంక్షన్ కాల్ చేస్తాం కదా, సో కంట్రోల్ ఇక్కడికి వెళ్తుంది. సో నమ్ అనే లోకల్ వేరియబుల్లో 20 అనే వాల్యూ సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం ప్రింట్ బిఫోర్ ఇన్నర్. సో అవుట్పుట్లో ఏం డిస్ప్లే అవుతుందంటే బిఫోర్ కాలింగ్ ఇన్నర్. సో నమ్ అనే వేరియబుల్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఈ నమ్ అనే వేరియబుల్లో వాల్యూ ఎంత ఉంది మనకి, సో ఇన్నర్ ఫంక్షన్ అనేది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో కాబట్టి ఈ అవుటర్ ఫంక్షన్లో ఏమన్నా వేరియబుల్స్ ఉన్నాయో లేవో ఫస్ట్ లోకల్ వేరియబుల్స్ ఏమైనా ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటుంది. సో నమ్ ఈక్వల్ టు 20 అనేది ఉంది కదా, ఈ 20 ప్రింట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇన్నర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్నర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది కదా, ఇన్నర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ నమ్ ఈక్వల్ టు 25 అనే గ్లోబల్ వేరియబుల్ క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఆఫ్టర్ కాలింగ్ ఇన్నర్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఒకటి గ్లోబల్ వేరియబుల్ నంబర్ ఈక్వల్ టు 25 అని ఉంది అండ్ అలాగే లోకల్ వేరియబుల్లో నమ్ ఈక్వల్ టు 20 అనే ఉంది. సో పైథాన్ ఇంటర్ప్రెటర్ అనేది ఫస్ట్ లోకల్ వేరియబుల్స్ని కన్సిడర్ చేస్తుంది. సో లోకల్ వేరియబుల్ నమ్లో 20 అనే వాల్యూ ఉంది కాబట్టి 20 ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ లోకల్ వేరియబుల్స్ కన్సిడర్ చేస్తుంది అండ్ ఆ లోకల్ వేరియబుల్స్ అనేవి లేకపోతే గ్లోబల్ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఈ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అవుట్ సైడ్ బాత్ అవుటర్ కామా ఇన్నర్. సో ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, సో మనం ఈ రెండు ఫంక్షన్స్ బయట ప్రింట్ చేస్తున్నాం కదా వాల్యూ అనేది. సో నంబర్ అనే వేరియబుల్లో వాల్యూ ఎంత ఉంది, సో నమ్ అనేది ఒక గ్లోబల్ వేరియబుల్ క్రియేట్ అవుతుందని చెప్పాను కదా. సో నమ్లో 25 అనేది ఉంది. సో కాబట్టి 25 అనేది డిస్ప్లే అయింది. సో ఈ నమ్ ఈక్వల్ టు 20 అనేది లోకల్ వేరియబుల్, ఈ అవుటర్ ఫంక్షన్ యొక్క లోకల్ వేరియబుల్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ గ్లోబల్ మనం ఈ ఇన్నర్ ఫంక్షన్ దీని లోపల మామూలుగా ఇది లోకల్ స్కోప్ టు ఇన్నర్ ఫంక్షన్ కదా, ఈ స్కోప్లో యూజ్ చేసి ఈ స్కోప్లో గ్లోబల్ వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఇది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. సో బిఫోర్ కాలింగ్ కాబట్టి ఈ లోకల్ వేరియబుల్ అవుటర్ ఫంక్షన్ లోపల నమ్ అనే 20 వేరియబుల్ ఉంది కదా, ఈ 20 ప్రింట్ అయింది. అండ్ అలాగే ఇన్నర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కూడా మనకి 20 అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ లోకల్ వేరియబుల్స్ అనేవి కన్సిడర్ చేస్తుంది ఎప్పుడైతే ప్రింట్ చేసేటప్పుడు. ఆ లోకల్ వేరియబుల్స్ ఒకవేళ లేకపోతే గ్లోబల్ వేరియబుల్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటుంది. సో బట్ ఈ రెండు ఫంక్షన్స్
సో లోపల ప్రింట్ చేస్తున్నాం అవుట్ సైడ్. సో ఈ అవుట్ సైడ్ ఏముంటుంది, గ్లోబల్ వేరియబుల్స్ మాత్రమే యాక్సెస్ అవుతుంది కదా అవుట్ సైడ్ ఆఫ్ ది ఆల్ ఆఫ్ ది ఫంక్షన్స్. సో మన గ్లోబల్ వేరియబుల్లో 25 అనే వాల్యూ ఉంది కాబట్టి ఈ 25 అనేది అవుట్పుట్లో ప్రింట్ అయింది. సో ఇప్పుడు చెప్పినవన్నీ గ్లోబల్ కీవర్డ్ గురించి కొన్ని రూల్స్ అనేవి రాస్తాను. రూల్స్ ఆఫ్ గ్లోబల్ కీవర్డ్. సో ఇప్పటిదాకా ఏవైతే చెప్పానో అవి మొత్తం ఒకసారి రాస్తాను పాయింట్స్ లాగా. వెన్ వీ క్రియేట్ ఏ వేరియబుల్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ ఇట్ ఈజ్ లోకల్ బై. ఫంక్షన్ లోపల ఏమైనా వేరియబుల్స్ అనేవి మనం యూజ్ చేసామనుకో అవి లోకల్ వేరియబుల్స్, డిఫాల్ట్గా లోకల్ వేరియబుల్స్ అనేవి అవుతాయి. మనం ఎటువంటి కీవర్డ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వెన్ వీ డిఫైన్ ఏ వేరియబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ఏ ఫంక్షన్. సో అన్ని ఫంక్షన్స్కి బయట వేరియబుల్స్ని డిఫైన్ చేసామనుకో ఇట్ ఈజ్ గ్లోబల్ బై డిఫాల్ట్ అనమాట. అండ్ యూ డోంట్ హ్యావ్ టు యూస్ గ్లోబల్ కీవర్డ్. ఫంక్షన్స్ అన్నిటి బయట వేరియబుల్స్ని డిఫైన్ చేస్తే అవి డిఫాల్ట్గా గ్లోబల్ వేరియబుల్స్ అనేవి అవుతాయి. అండ్ గ్లోబల్ కీవర్డ్ అనేది స్పెసిఫిక్గా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ గ్లోబల్ కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేసాం మనం, we use the global keyword to read and write a global variable inside a function. సో ఇన్సైడ్ ఏ ఫంక్షన్ మనం గ్లోబల్ వేరియబుల్ని యాక్సెస్ చేయగలం, బట్ మాడిఫై చేయాలి అనుకుంటే ఆ టైంలో గ్లోబల్ కీవర్డ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ అవుట్ సైడ్లో వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్స్గా డిఫాల్ట్గా అవుతాయి అని చెప్పాను కదా. సో ఒకవేళ గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేసినా కానీ ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. యూజ్ ఆఫ్ ద గ్లోబల్ కీవర్డ్ అవుట్ సైడ్ ఏ ఫంక్షన్ హ్యాస్ నో ఎఫెక్ట్ అనమాట.